హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన ఆర్టికలే ఉంది. అదే ఆర్టికల్ 46. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వం దేశంలో ఉన్న బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు విద్యను అందించి మరియు వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో 2000 సంవత్సరాలుగా కొన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అలా వెనుకబడి ఉన్న ప్రజలకి ప్రభుత్వం రిజర్వేషన్ ద్వారా విద్యలో అవకాశం కల్పించాలి. అలాగే వారికి స్కాలర్షిప్ ఇచ్చి ఆర్థిక సహాయం చేయాలి మరియు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ఆర్థికంగా అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అని ఆర్టికల్ 46 ఆదేశిస్తుంది. అలాగే వెనుకబడిన వర్గాల వారిని సామాజిక అన్యాయం నుంచి, దోపిడీ నుంచి ప్రభుత్వమే రక్షించాలి. ఆర్టికల్ 46 ద్వారానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, వారిని సామాజిక అన్యాయం నుంచి, దోపిడీ నుంచి రక్షించడానికి. మరియు ఆర్టికల్ 46 వల్ల సమాజంలో ఉన్న అసమానతలు తొలగి అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ఈ ఆర్టికల్ నిజానికి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ సాధించడానికి చాలా ముఖ్యమైన ఆర్టికల్. ఆర్టికల్ 46 చెప్పే ప్రధాన సందేశం ఏమిటంటే సమాజంలో వెనుకబడిన వర్గాలు ముందుకు రావాలి, అప్పుడే దేశంలో నిజమైన సమానత్వం వస్తుంది. ఇది ఆర్టికల్ 46 యొక్క వివరణ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మద్యపానాన్ని నిషేధించే ఆర్టికల్ 47 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్.